को నా హృదయపూర్వకమైన వందనాలు. प्रभु में जितने बहनों सभी के लिए प्रभु यीशु मसीह के नाम से तहे दिल से धन्यवाद देते हैं। ఈ రోజు మేము యాక్చువల్గా మరి భూటాన్ ప్రాంతంలో ఉండాలి. आज का दिन हम दूसरी जगह में वहां पर थे, मतलब भूटान एरिया में जाने वाले थे, కానీ ఆ ప్రోగ్రాము సోమవారానికి పోస్ట్పోన్ అయింది. ऐसा प्रोग्राम सोमवार को शिफ्ट हो गया, मतलब चेंज हो गया। ఈ రోజు మీ మధ్యలో అనుకోని రీతిగా మీ మధ్యలో ఉండడానికి దేవుడు సహాయం చేశారు. परमेश्वर ने अचानक आप लोग के सामने समय बिताने के लिए एक सुंदर अवसर दिया है। దేవునికి స్తోత్రం చెల్లిందాము. परमेश्वर को धन्यवाद करेंगे। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। నా పేరు యేసుదాసు. मेरा नाम येसुदास है, पास्टर येसुदास है मेरा नाम। నేను ఆంధ్రప్రదేశ్ నుండి మీ వద్దకు వచ్చాను. मैं आंध्र प्रदेश से आप लोग का बीच में आया हूँ। మరి నేను ఓఫీర్ మినిస్ట్రీస్ అనేటువంటి ఒక అంతర్జాతీయ సంస్థలో దైవ సేవకుడిగా పనిచేస్తూ ఉన్నాను. ओफिर मिनिस्ट्री का अंतरराष्ट्रीय का सेवक हूँ मैं। ఈ రోజున మీకు నేను చెప్పే మాటలు అర్థం అవ్వడానికి తెలుగులో నుంచి హిందీలోనికి ట్రాన్స్లేషన్ చేస్తున్న బ్రదర్ షాలేం రాజు గారు కూడా మన మధ్యలో ఉన్నారు. आप लोग को मेरी भाषा को समझ में नहीं होती, इसलिए अनुवादक का रूप में जो भाई है उनका नाम शालेम राज है। ఆయన కూడా దేవుని సేవకుడే. वो भी पासवान है। ఆయన రాజస్థాన్ మిషనరీగా దేవుని పరిచర్య చేస్తున్నారు. वो पास्टर राजस्थान में सेवकाई कर रहे हैं। అలాగే నాతో పాటు నా సతీమణి పాస్టర్ అమ్మగారు జ్యోతి దాస్ గారు కూడా వచ్చారు. వారికి కూడా వందనాలు. मेरे साथ ही वो पास्टर में वो भी सेवकाई करती, वो नाम है ज्योति। మా కొరకు ప్రార్థన చేయండి. हमारे लिए प्रार्थना कीजिए। మేము మీ మధ్యకు వచ్చినందుకు మీకు సంతోషమేనా? मैं हम आप लोग के बीच में आकर आप लोग खुशी है क्या? సంతోషం. बहुत बहुत धन्यवाद हो। మీ మధ్యకు వచ్చినందుకు మాకు కూడా సంతోషమే. आप लोग का बीच में आया हमको भी बहुत खुशी है। దేవునికి స్తోత్రం. परमेश्वर को धन्यवाद हो। అలాగే మీ పాస్టర్ గారు అయినటువంటి సంతోష్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. वैसे हमारा पास्टर संतोष जी के लिए मैं धन्यवाद देना चाहता हूँ। దేవునికి స్తోత్రం. परमेश्वर को धन्यवाद हो। దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. हम कुछ समय परमेश्वर का वचन हम देखेंगे। దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి पवित्र बाइबल की ग्रंथ से हम कुछ देखेंगे। యోహాను సువార్త యోహన్నా रचित सुसमाचार 5వ అధ్యాయము 5 अध्याय 6వ వచనం. 5 का 6 कलम हम पढ़ेंगे। యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా, यूहन्ना रसूल सुसमाचार 5 अध्याय 6 कलम में इस प्रकार से लिखा गया है। यीशु ने उससे पड़ा हुआ देखकर और ये जानकर कि वह बहुत दिनों से इस दशा में पड़ा है, उससे पूछा, क्यों तू चंगा हो चाहते है? చిన్న ప్రార్థన చేద్దాం. छोटी सी दुआ करेंगे। ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, प्रेमी परमेश्वर, ఈ దినమున మా సహోదరి సహోదరులను మీరు దర్శించండి. आज का दिन हमारे बीच में जो भी जितने बैठे हुए उनको दर्शन कीजिए पिता। ఈ నక్సల్ బరిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి. इस नक्सल बरी में जितना परिवार है सभी को आपका हाथों में सौंप देता हूँ प्रभु। న్యాయం కోసం పోరాడాలనే తత్వం కలిగిన ప్రజలు ఇక్కడ ఉన్నారు. न्याय के लिए लड़ने के लिए यहाँ पर जो है पिता परमेश्वर प्रजा, వీరు నీ సత్యం కొరకు పోరాడే వారిగా చేయండి. सच्चाई में आने के लिए सच्चे को प्रयत्न करने के लिए यत्न करने के लिए सहायता कीजिए। ఇక్కడ నీ సేవ చేస్తున్నటువంటి నీ దాసులు ప్రభా సంతోష్ గారిని మీరు ఆశీర్వదించండి. यहाँ पर जो सेवकाई कर रहा है संतोष जी के लिए आपका हाथों में सौंप देते। ఈ ప్రాంతంలో మమ్మల్ని నిలబెట్టి మీరే బలపరిచి వాడుకోండి. इस जगह में हमको बल देकर इस्तेमाल कीजिए राजा। ఈ సమయంలో తేటగా సూటిగా నాతో పిల్లలందరితో మాట్లాడండి. पिता इस समय हर एक व्यक्ति से स्पष्ट रूप से बात कीजिए प्रभु। యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करते हैं। ఆమేన్. आमीन। ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, प्रभु में प्रिय
बहनों, చదవబడినటువంటి వాక్య భాగంలో जो हमने जो पढ़ा है उसी वचन के अंदर బెతెస్దా అనేటువంటి ఒక కోనేరు దగ్గర उसका नाम बेथेस्दा करके एक कुआं है, एक है वहां पर। ఆ కోనేరు దగ్గర ఒక వ్యక్తి పక్షవాయువు రోగం చేత అక్కడే ఉన్నాడు. लकवे की बीमार से जो पड़े है वह बंदा ఇప్పుడు అక్కడ ఎందుకు ఉండాలి ఆయన కోనేటి దగ్గర అంటే वहां पर क्यों वहां पर रहना है उनको? హాస్పిటల్లో ఉండాలి కానీ రోగంతో ఉన్నవాడు కోనేరు దగ్గర ఎందుకు ఉన్నాడు? जो रोगी है वो हॉस्पिटल में रहना है, वहां पर क्यों इंतजार कर रहे हैं? ఆ కోనేరు అన్నిటి కోనేరు లాంటిది కాదు. उस बात उसी कुआं दूसरा जैसा नहीं है। ఎందుకంటే कारण है क्या? ఆ కోనేటిలో అప్పుడప్పుడు దేవదూతలు వచ్చి నీళ్లను కదిలిస్తారు. वहां पर स्वर्गदूत आकर कभी कभी उस पानी को हिलाते रहती है। ఆ దేవదూత నీళ్లు కదిలించిన వెంటనే మొట్టమొదట ఎవరు వెళ్ళి ఆ నీటిలోకి దిగుతారో వాళ్ళకి స్వస్థత వస్తుంది. स्वर्गदूत आकर जब उस नदी को हिलाने के बाद जो पहले बार वहां जाते वो चंगा होता है। ఆలస్యంగా వెళ్ళి దిగిన వాళ్ళకి స్వస్థత రాదు. देर होके गए तो चंगा नहीं होगी। దేవదూతలు ఏ సమయంలో వాళ్ళు రాత్రి రావచ్చు, పగలు రావచ్చు. स्वर्गदूत कभी रात के समय आ सकते, कभी भी आ सकते हैं। ఎప్పుడు వస్తారో తెలియదు. कब आएंगे तो पता नहीं है। వాళ్ళు వచ్చే వరకు ఎదురు చూడాలి. जो लोग आने तक इंतजार करना है। వచ్చిన వెంటనే మొట్టమొదట దిగిన వారికి స్వస్థత వస్తుంది. अगर जो पानी को हिलाने को जो पहली बार वहां पहुंच जाते हैं उनको चंगा ఆ मिलेगा। కారణం చేత उसी कारण के द्वारा రోగులు అక్కడే ఎదురు చూస్తూ ఉండేవారు. जितना जो रोगी है सभी लोग इंतजार करते हैं। ఏ సమయాన్ని దేవదూత వస్తే ఆ సమయంలో దిగి ఆ నీటిలో దిగ్గానే స్వస్థత వచ్చేసేది. जब स्वर्गदूत आने के बाद उसी समय में तुरंत वहां पहुंचने के बाद चंगा हो जाता అది ఎలాంటి రోగం అయినా పోతుంది. है। कौन सा भी समस्या हो, కాబట్టి ఆ కోనేటి దగ్గరే వాళ్ళు ఉండేవారు. इसलिए उसी पास में उसी कुआं का पास में रहते हर एक व्यक्ति। కానీ ఒక వ్యక్తి 38 సంవత్సరాలుగా అక్కడే ఉన్నాడు. एक व्यक्ति कम से कम 38 सालों से वहां पर है। కానీ అందులోకి దిగడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఈ లోపు అతని కంటే ముందు వేరే వాళ్ళు దిగుతున్నారు, वो బాగుపడిపోతున్నారు. बंदा प्रयत्न कर रहा है, वहां पर जाने के लिए प्रयत्न कर रहा है, लेकिन उससे पहले दूसरा लोग वहां पर पहुंच रहे हैं। కానీ ఇతనికి స్వస్థత రావడం లేదు. इनको चंगा नहीं मिल रही है। ఎందుకంటే అందులోకి దిగడానికి అతనికి ఆ ఆరోగ్యం సహకరించట్లేదు. कारण क्या? वहां पर जाने के लिए इनकी समस्या होने के कारण जल्दी पहुंच नहीं पा रहे। అలాగా 38 సంవత్సరాలు అయిపోయింది. वैसे 38 साल बीत गए, ఇంకా వ్యాధితో అక్కడే ఉన్నాడు. अभी वो उनका ऐसा रोगी से पड़ा हुआ है। ఆలోచించండి, सोचिए एक बार, నడవలేడు, चल नहीं पाते, నిలవలేడు, खड़ा नहीं हो पाते, కేవలం పడుకునే ఉంటాడు. सोने के बस वैसे जैसा है काट के ऊपर वैसे ही। అలా పడుకుని ఉన్నప్పుడు ఈ శరీరం అంతా పాడైపోద్ది కదా. ऐसे सोते सोते शरीर पूरा खराब हो जाते हैं ना। ఆ కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటికి వెళ్ళలేడు కాబట్టి बाहर जा नहीं पाते, जो बाहर जाते हैं ना हम वैसा नहीं जा पाते। అక్కడే కాలకృత్యాలు అయిపోతా ఉంటాయి. सब काट के अंदर काट के ऊपर భయంకరమైన దుర్వాసన. बदबू भी जाते हुए। ఎవరో తెచ్చిపెడితో ముద్ద తినాలి. कोई भी खाना लेकर आए तो तब खाते हैं। ఇంకా అతనికి స్వస్థత వస్తుందని ఆ కోనేటి దగ్గరే ఉన్నాడు. कभी भी मैं चंगा हो जाऊंगा करके वही नदी के पास में, कुआं के पास में इंतजार कर रहा है। అలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి దగ్గరికి యేసయ్య వచ్చారు. ऐसा परिस्थिति में जो गुजर रहे हैं उसी परिस्थिति के समय में यीशु मसीह वहां पर आया। ప్రభు అడుగుతున్నాడు, प्रभु ने कहा, స్వస్థపడాలనే కోరిక నీకుందా? चंगा होना चाहते क्या? ఎందుకు అడిగారు ప్రభు వారు? क्यों ऐसा प्रश्न पूछे? कारण क्या? ఇన్ని సంవత్సరాల ఆ వ్యాధితో ఉన్నవాడికి 38 साल कम इतना रोगी है, ఇంకా ఆ కోరిక కూడా పోతుంది. उनको ये भी नहीं इच्छा थे, उनका सब खत्म हो गया था। ఎందుకంటే రోగంతో వాడికి అలవాటు అయిపోద్ది. उनको रोगी से वो आदत हो जाते उस रोगी के कारण। రోగం రాగానే కనీసం బాగుపడతామని ఏదో ప్రయత్నం చేస్తాం. रोगी होने के बाद दूसरा के पास वहां जाकर कम से कम प्रयत्न तो करते हैं हम। మరి చాలా కాలం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే రోగం తగ్గకపోతే ఇంకేం చేయాలి? कई सालों से इंतजार कर रहे हैं उसी रोगी को
ठीक करने के लिए प्रयत्न कर रहे, फिर भी कोई फायदा नहीं है। ఇంకా బాగుపడతాననే ఆశ కూడా పోతుంది. चंगा हो जाऊंगे करके आशा भी नहीं है। ఇంకా రోగంతో రాజీ పడిపోవాల్సిన పరిస్థితి. रोगी को ऐसा होना पड़ेगा, ఇంతే నా జీవితం అనుకుంటే मेरा जीवन यही है। ఈ రోజుల్లో చాలా మంది ఇలాగే ఉన్నారు. बहुत सारे लोग ऐसा परिस्थिति में गुजर रहा है। పరిస్థితి మారుతుందని ప్రారంభంలో అనుకుంటారు. पहले परिस्थिति ठीक हो जाएंगे, सब कुछ सही हो जाएंगे करके सोचते हैं। ఈ రోజైనా రేపైనా నేను బాగుపడతానని ఆశపడతారు. आज हो कल हो, सारे समस्या तकलीफ दूर होते करके सोचते हैं। కానీ కొంతకాలం అయ్యేసరికి कुछ सालों के बाद, कुछ दिनों के ఈ बाद, రోగం నా నుంచి ఎలాగపోదు, ये मेरा जो रोगी है कहीं नहीं जाएगी, ఇంతే నా జీవితం मेरा जीवन ऐसा है। అని ఆ రోగంతో రాజీ పడిపోతారు. उसी रोग को जो सब यही रहता है, ऐसे ही रहता है। ఇక్కడ ప్రభువారు అడుగుతున్నారు, यहाँ पर प्रभु प्रश्न पूछ रहा है, కోరిక నీకుందా? आशा है क्या? కోరిక నీకుందా? आशा है क्या? ఎందుకు అడిగారు? क्यों पूछा? కోరిక ఉండడానికి అవకాశం లేదు. अगर आशा करने के लिए बिल्कुल नहीं है, ఏం కోరిక? कौन सा विचार है, कौन सा है उनकी आशा? क्या आशा है? బాగుపడతాను అనే ఆశ. चंगा हो जाऊंगा करके आशा है। ఎందుకంటే कारण है क्या? 38 సంవత్సరాలు ఎదురు చూశాడు. 38 साल तक यही किया, वेट किया, इंतजार किया है। కాబట్టి అతనికి ఆశ ఉండే అవకాశం లేదు. उनको आशा है क्या? होता है क्या आशा? ప్రభు అడుగుతున్నాడు, परमेश्वर ने पूछ रहा, ఆశ నీకుందా? अगर आशा है क्या आपको? వాడంటాడు, वो ऐसा बताते, అయ్యా प्रभु ఇక్కడే ఉన్నాను, यही पर मैं खड़ा हूँ, నేను దిగి ఆ స్వస్థత పొందాలని అనుకుంటున్నాను. मैं घुटकर वहां पर जाने के लिए मेरी चंगा हो जाऊंगा करके मैं सोच रहा हूँ। నాకంటే ముందు వేరేవాడు దిగిపోయి मेरे से पहले दूसरा बंदा वहां पहुंच रहा है, బాగుపడుతున్నాడు. वो चंगा हो रहा है। కాబట్టి నేను ఇక్కడే రోగంతో ఉన్నాను. मैं ऐसा परिस्थिति में आकल पड़ा हूँ। అప్పుడు ప్రభు వాడి మీద కనికరపడి प्रभु उनके ऊपर दया कर कर వాడిని బాగు చేశారు. उनको चंगा किया है। నీ పరుపెత్తుకుని आपका जो बेड है, నడు, खड़ा होके चल। ఇక నదిలో ములగవలసిన పని లేదు, आप वहां पर जाने के लिए, उस कुआं का पास में जाने की कोई जरूरत नहीं है, దాంతో పని లేదు నీకు. ఇంకా उसका के लिए कोई काम नहीं है। లేచినాడు. खड़ा होके चल करके बताया। కారణం ఏంటి? कारण क्या? అతని ఆశ చచ్చిపోలేదు. उनका आशा जिंदा है। ఈ రోజున ఏ వ్యక్తినైనా సరే आज का दिन किसी व्यक्ति को దేవుడు దీవించాలంటే परमेश्वर आशीष देना चाहते हैं, కేవలం केवल నీ హృదయంలో ఉన్న ఆశను చూస్తాడు. परमेश्वर आपके दिल के अंदर जो आशा को देखते हैं, ఆశ గల ప్రాణమును जो जिसका पास आशा है उस प्राणों को తృప్తిపరిచే దేవుడు. तुष्टि करने वाला परमेश्वर है। ఆశపడే ప్రాణాన్ని जो आशा रखते हैं, తృప్తిపరిచే దేవుడు. परमेश्वर उसकी सफलता करने वाला है। స్తోత్రం చెప్పండి. धन्यवाद करेंगे। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అమ్మ గట్టిగా చెప్పండి, जोर से बोलिए, హల్లే. हालेलुया, हालेलुया। అమ్మా माँ जी జాగ్రత్తగా వినండి. ध्यान से सुनिएगा। నీ హృదయంలో ఆశ లేకపోతే हमारे दिल के अंदर जो आशा नहीं होते तो దేవుడు నీ జీవితంలో ఏ కార్యము చేయడు. परमेश्वर हर एक जीवन में काम नहीं करेंगे। కొంతమంది అంటారు కదా, कुछ लोग ऐसा बताते, ఇంతే మా జీవితం, ఇంకా मेरे जीवन ऐसी है, నా భర్త జీవితం కూడా ఇంతే, मेरे पति का जीवन ऐसी है, నా పిల్లలు కూడా ఇంతే, मेरे बच्चे का जीवन ऐसी है, నా రోగం ఇంకా నాకు నుండి పోదు, मेरे जो रोगी में ऐसा कहीं बाहर नहीं जाएगा, నా భర్త ఇంకా మారడు, मेरा पति परिवर्तन नहीं నా होगा, పిల్లలు ఇంకా బాగుపడరు, मेरा बच्चों भी ऐसा नहीं होते। ఇలాగే మాట్లాడతారు. बहुत सारे लोग ऐसा विचार करते, కాస్తంత రవ్వంత ఆశ కూడా ఉండదు. कम से कम थोड़ी सी इतना आशा भी नहीं रखते, బాగుపడాలనే కోరిక ఉండదు. ठीक होने के लिए होना नहीं चाहते। కోరిక లేని వాడిని अगर जो जिनका पास आशा नहीं है, దేవుడు ఏనాడు దీవించడు. जिनका पास जो आशा है, आशा नहीं हो तो परमेश्वर आशीष नहीं देगा। నువ్వు ఆశ పడినప్పుడు अगर आप आशा रखते हैं, నీ కోరికను సఫలం చేస్తాడు ఆయన. परमेश्वर आपकी जो आशा को सफल करने वाला। ఆశ పడడానికి ఎంత ఖర్చు అవుతుంది? उसकी आशा रखने के लिए कोई कीमतें हैं? ఒక 100 రూపాయలు ఖర్చు అవుతుందా? 100 रुपए होगा क्या? 1000 రూపాయలు ఖర్చు అవుతుందా? 1000 होगा क्या? 1,00,00,000 రూపాయలు ఖర్చు అవుతుందా? करोड़ रुपए होता है क्या?
ఏమి ఖర్చు అవదు. कुछ खर्चा भी नहीं होते। ఆశపడ్డానికి जो आशा रखने के लिए మనం పరిస్థితులను చూస్తాం. हम परिस्थिति को देखते, పరిస్థితులను బట్టి నువ్వు కోరిక కలిగి ఉండొద్దు. उस परिस्थिति के द्वारा आशा नहीं रखना। పరిస్థితులు ఎలాగన్నా ఉండనియండి, परिस्थिति क्यों ना हो, దేవుణ్ణి చూడండి. परमेश्वर को देखना। ఆయన సమస్తము वो చేయగలిగింది. परमेश्वर सब कुछ करने वाला है। ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. असंभव को कोई असंभव है क्या परमेश्वर ఆయన को? సమస్తము చేయగలిగిన వాడు. असंभव को संभव करने वाला प्रभु है। నమ్ముతున్నారా మీరు? आप विश्वास करते हैं? నమ్మితే గట్టిగా స్తోత్రం अगर చెప్పండి. जिनके पास विश्वास हो जोर से बोलेंगे हालेलुया దేవుడు बोलेंगे। ఏదైనా చేయగలడు. परमेश्वर सब कुछ करने वाला है। చెప్పండి అందరూ కూడా, దేవుడు ఏదైనా చేయగలడు. परमेश्वर ऐसा कहे परमेश्वर सब कुछ कर सकता है करके बोलिए सभी, परमेश्वर सब कुछ कर सकता है। గట్టిగా జోర్సే जोर से बोलिए परमेश्वर सब कुछ कर सकता है। హల్లెలూయా. हालेलुया हालेलुया। ఎప్పుడు చేస్తాడు ఆయన? ये कब करेंगे ऐसा? నువ్వు ఆశపడినప్పుడు, आशा की जो रखते उसी समय, రెండు నమ్మినప్పుడు, दूसरा विश्वास करने से, మూడోది ఆయనతో చెప్పినప్పుడు. उसके बाद तीसरी बात उनसे बात करने के जो समय से बोलना है। దేవుడు ఏదైనా చేయగలడని परमेश्वर सब कुछ कर सकता है करके నువ్వు నమ్మాలి. विश्वास करना है। యేసయ్య ఏదైనా చేస్తాడని यीशु मसीह कुछ भी कर सकता है నువ్వు करके ఆశపడాలి. आशा रखना। నువ్వు యేసయ్య ఏదైనా చేస్తాడని परमेश्वर सब कुछ कर सकता है करके నమ్ముతూ ప్రార్థన చేయాలి. विश्वास के द्वारा प्रार्थना करना। ఆ ప్రార్థన దేవుడు వింటాడు. उस प्रार्थना को सफल सुनता है प्रभु। ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. उस प्रार्थना को समाधान मिलती है। ఈ రోజు నేను చెప్తున్నాను మీతో, आज हम बातचीत कर रहा है నీ సమస్య ఎలాంటిదైనా సరే, कि कौन सा समस्या क्यों ना हो, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, आप हर एक परिस्थिति में गुजर रहे हो तो నా జీతం నాకు సరిపోవట్లేదండి, मेरा जो सैलरी कम है, మాకు వచ్చే జీతం మా పోషణకి సరిపోవట్లేదు, हमारे जो तनख्वाह मिलती है और कोई कमी है, మాకు వచ్చే జీతం మా పిల్లల్ని చదివించుకోవడానికి हमारे సరిపోవట్లేదు, जो तनख्वाह आती है बच्चों पढ़ाई के लिए जाती है, మాకు వచ్చేటువంటి ఆదాయం మా కుటుంబ ఆరోగ్యానికి అవసరమైన మందులకు సరిపోవట్లేదు. हमारा जो खर्चा है हमारा दवाई के लिए नहीं होती है। అమ్మా సైలెన్స్ ప్లీజ్, हमारा 2 मिनट సైలెన్స్ ప్లీజ్. 2 मिनट। ఆరోగ్యం కొరకు మా మందులకు సరిపోవట్లేదు సార్ ఈ డబ్బులు. खर्चा जो दवाई के लिए नहीं बच रहा है। ఇలాగ నువ్వు ఎన్ని సమస్యలైనా చెప్పు, ऐसा हर एक परिस्थिति को बोलो, ఈ పరిస్థితులన్నీ మార్చగలిగిన దేవుడు నీకున్నాడు. ऐसा परिस्थिति को ठीक करने वाला सुधारने वाला एक ही గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం परमेश्वर को చెప్తా. ताली बजाकर स्तुति करेंगे। హల్లెలూయా. हालेलुया। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रियो परमेश्वर की जन, నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు ఆయన. आपका जीवन, నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు ఆయన. आप लोग का जीवन को बदलने वाला प्रभु है। దేవునికి స్తోత్రం. प्रभु को धन्यवाद हो। హల్లెలూయా. हालेलुया हालेलुया। हालेलुया హల్లెలూయా. हालेलुया। నీ జీవితంలో ఎలాంటి సమస్య అయినా సరే, आप लोग का जीवन में कौन सा परिस्थिति क्यों ना हो, 100 రకాల సమస్యలు చెప్పు, हजारों समस्या होगा तो వాటన్నిటికీ సరిపోయిన దేవుడు యేసు ప్రభువారు. उससे परमेश्वर कार्य करने वाला, समाधान करने वाला परमेश्वर है। దేవునికి స్తోత్రం. परमेश्वर के धन्यवाद हो। హల్లెలూయా. हालेलुया। ఈ దినం ప్రభు దగ్గరకు వచ్చాం. आज हम प्रभु के पास आ गया। ఇది ఉపవాస ప్రార్థన. यह उपवास की प्रार्थना है। ఈ ఉపవాస ప్రార్థన దినమందు इस उपवास के प्रार्थना के द्वारा నీ సమస్యలన్నిటి నుంచి నిన్ను విడిపించే దేవుడని నువ్వు నమ్మాలి. हर एक समस्या को ठीक करने वाला, सुधारने वाला करके विश्वास करना है। నీ సమస్యలన్నిటి నుంచి విడిపిస్తాడని ఆశపడాలి. ये सारे समस्या को ठीक करने वाला, बाहर फेंकने वाला करके विश्वास करना है। నువ్వు నమ్మి ఆశపడితే తప్పకుండా కార్యం చూస్తావు. जो विश्वास होकर जो आशा रखते परमेश्वर का कार्य को देखेंगे। నీ సమస్య అన్ని సంవత్సరాల క్రిందటిదైనా కావచ్చు, 1000 सालों हो, कई सालों से समस्या हो, ఈ సమస్య చాలా చరిత్ర ఉండొచ్చు నీ సమస్య, आपको पूरा इतिहास होंगे इस समस्या के बारे में, కానీ దానికి పరిష్కారం ఈ రోజు దొరుకుతుంది. उसके लिए परिष्कार प्रभु देते हैं। దేవునికి స్తోత్రం కలుగునుగా. हालेलुया प्रभु। हालेलुया। हालेलुया హల్లెలూయా. हालेलुया। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रियो
కేవలము केवल మన శారీరక భౌతిక సమస్యలే కాదు మనల్ని కృంగదీసేవి. हमारे जो शरीर के अंदर जो परेशानी को हम देखते हैं, వాడు 38 సంవత్సరాలుగా वो बंदा कम से कम 38 सालों से ఆ నది ఆ కోనేటి దగ్గరే పడున్నాడు. उस कुआ के पास वैसे ही है। वो ఈ రోజు చాలా మంది దేవుని పిల్లలు बहुत सारे परमेश्वर का संतान ఆధ్యాత్మిక జీవితంలో आत्मिक जीवन में చచ్చుబడిపోయిన అవయవాలు కలిగి ఉన్నారు. वैसे है। बहुत सारे लोग को కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, पाँव आज सब कुछ ठीक है, ఆ లోపల అంతరంగ పురుషుడు మాత్రం అవిటివాడైపోయాడు. जो अंदर है वो नंगा है। అంతరంగ పురుషుడు అవయవాలు పనిచేయట్లేదు. जो अंदर है जो उसको काम नहीं हो रहा है, దేవుని కొరకు పరిగెత్తలేకపోతున్నాడు, परमेश्वर के लिए चल नहीं पा रहे, దేవుని కొరకు ప్రకటించలేకపోతున్నాడు, परमेश्वर को सुसमाचार सुना नहीं पा रहे, చేతులు పడిపోయినాయి, पूरा पाँव ऐसा हो गया। దేవుని కొరకు ఇవ్వలేకపోతున్నాడు, परमेश्वर को देने के लिए भी नहीं है, దేవుని కొరకు పరిగెత్తే పాదాలు లేవు, परमेश्वर के मतलब काम करने के लिए तो पाँव भी नहीं है, దేవుని కొరకు పాడే నోరు లేదు, परमेश्वर को गाना गाने के लिए मुंह भी बंद हो गया। అంతరంగ పురుషుడు అవిటివాడైపోయాడు. जो आत्मिक जो जीवन में जो है वो नंगा हो गए, बिल्कुल काम नहीं कर रहे। 38 సంవత్సరాలు బట్టి 38 सालों से వాడు నది దగ్గర పడి ఉన్నట్టు, वो जैसे नदी का पास में रहता है, అదే वो నది बंदा, కోనేటి దగ్గర పడి ఉన్నట్టు वो कुआं के जो पास रहता है ऐसा है। ఈ రోజు చాలా మంది आज का दिन बहुत सारे దేవుని కోసం ఏ పని చేయలేని నిరుపయోగంగా ఉన్నారు. परमेश्वर के भी काम के लिए इस्तेमाल नहीं होने जा रहे हैं। దేవుని కొరకు ఏమి ఒక్క రూపాయి ప్రయోజనకరమైనటువంటి పని చేయట్లేదు. प्रभु के लिए काम बिल्कुल नहीं कर रहा है। ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ऐसा परिस्थितियों में చాలా మంది దేవుని పిల్లలు పడి ఉన్నారు. बहुत सारे परमेश्वर का संतान ऐसे ही पड़ा है। సార్ మాకు అప్పులు లేవండి, हमारे पास कोई ये नहीं है, రోగాలు లేవండి, कोई रोगी नहीं है, మేము బాగానే ఉన్నామండి. हम सब कुछ सही है। కానీ कारण మన అంతరంగ పురుషుడు हमारा आत्मिक जो है बंदा దేవుని కొరకు పరిగెత్తలేకపోతే परमेश्वर काम के लिए चल नहीं पा रहे। అది చాలా గొప్ప సమస్య. మరి అది ऐसा बहुत सारे बड़ा समस्या है। శరీరంలో సమస్య లేకపోవచ్చు, शरीर के अंदर कोई समस्या नहीं है, అంతరంగ పురుషుల్లో మాత్రం సమస్యలు जो ఉన్నాయి. हमारे अंदर जो उनको तो यही है, ऐसा है। అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, प्रेरित का काम है इस प्रकार से। నేను గురి యొద్దకు పరిగెడుతూ ఉన్నాను అన్నాడు. पौलुस ने इस प्रकार से कहा, मेरा जो गोल है उसी को मैं देकर चल रहा हूँ। అంటే పౌలు పాదాలు సరిగా పనిచేస్తున్నాయి पौलु का जो पाँव सही सलामत में है ना, चलने का है ना, కాబట్టి అతడు గమ్యం వైపుకి సాగిపోతా ఉన్నాడు. इसलिए वो बंदा उसी को देखकर चल रहा है। నడవట్లేదు, धीरे ये चल नहीं पा रहे। ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, वो क्या कर रहे हैं? పరిగెడుతున్నాడు, कूद के मतलब दौड़ रहे हैं, పరిగెడుతూనే ఉన్నాడు. दौड़ रहे हैं। మామూలుగా కాదు, ऐसा नहीं है, नॉर्मल नहीं है, అడ్డదిడ్డంగా కాదు, वैसा अलग टेढ़ा मेढ़ा नहीं है। గురువు వైపుకి పరిగెడుతున్నాడు. जिसको जो गोल है उसी के पीछे भाग रहा है, चल रहा है। కారణం कारण है क्या? అతని పాదాలు సరిగా ఉన్నాయి. उनका जो पाँव सब कुछ ఈ రోజున सही है। చాలా మంది దేవుని పిల్లలు बहुत सारे परमेश्वर का संतान बच्चों అంతరంగ పురుషుని యందు जो अंदर जो उनका जो पुरुष है బలహీనులుగా రోగులుగా जो ఉన్నారు. रोगी होकर ऐसे पड़ रहा है। కొంతమంది యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి कुछ लोग यीशु मसीह के पास आकर గుడ్డితనం నుంచి విడుదల పొందారు. जो अंदर देख नहीं पा रहे हैं, వాడు వచ్చి అంటాడు, कोई आकर ऐसा बताते हैं, ప్రభువా నన్ను కరుణించు అని అడిగాడు. प्रभु मुझे दया कीजिए करके पूछा। నేను నీకేం చేయాలని అడిగాడు ప్రభు. प्रभु ने, मैं आपके लिए क्या करूं? నాకు చూపు దయచేయండి. मुझे आंख जो है देखने के लिए सामर्थ्य दीजिए। ఈ రోజు చాలా మంది మనం చూస్తున్నాం అనుకుంటున్నాం, अब आज के दिन बहुत सारे लोग देख रहा है करके सोच रहे ఈ हैं। లోకాన్ని చూసే కన్నులు మనకున్నాయి, इस संसार को देखने के लिए आंख है, దేవుని ప్రణాళిక చూసే కన్నులు ఉన్నాయా? परमेश्वर का योजना की जो आंख जो है क्या? ఈ తరంలో దేవుడు ఏం జరిగిస్తున్నాడో మనం చూడగలుగుతున్నామా? इस युग में परमेश्वर क्या काम करे हम देख नहीं पा रहे, देख रहे क्या?
ఆదివారం గుడికి వచ్చాం ఇంటికి వెళ్ళిపోయాం అనేది భక్తి కాదు. बहुत सारे लोग को रविवार के दिन आ रहे जा रहे ये सही योग का भक्ति नहीं है। ఏదో అవసరం ఉంటే దేవా సహాయం చేయని అడుక్కోవడమే భక్తి కాదు. जो जरूरत को परमेश्वर को मांगने ये सब भक्ति नहीं होता है। యేసయ్య ఈ తరంలో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, आज का दिन इस युग में परमेश्वर क्या काम कर रहा है वो देखना है। అది ఎవరు చూడగలుగుతారు అంటే ऐसा कौन देखेगा? ऐसा దేవుని ప్రణాళికను చూసే కన్నులు నీకు ఉండాలి. परमेश्वर की योजना का बारे में देखने का आंख होना है। దీన్నే మనోనేత్రాలు వెలిగించబడ్డం ये అంటాం. आत्मिक आंख खोल गया करके है। ఎప్పుడైతే నీ అంతరంగం నేత్రాలు తెరవబడ్డాయో నువ్వు దేవుని ప్రణాళికను చూడగలుగుతావు. जो आत्मिक जो अंदर को जो आंख जो खोलने के बाद सब कुछ कर सकते हैं। దేవుడు ఏం చేస్తున్నాడో నువ్వు చూడగలిగితే परमेश्वर क्या काम करे तब देख सकते हैं। దేవుడు చేసే కార్యంలో నువ్వు కూడా పాలు పంపులు పొందుతావు. परमेश्वर का जो काम के लिए जो आप भी इस्तेमाल होते हैं, आप भी एक होता రెండు है। విషయాలు నేను చెబుతున్నాను. कुछ दो बात आप लोग का सामने रखना चाहता हूं। భౌతికమైన సమస్యలు కలిగిన వారు కొంతమంది, जो भौतिक रूप से मतलब को तकलीफ परेशानियों में है, శరీరంలో కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు కంటి నొప్పి ఉన్న వాళ్ళు కొంతమంది, शरीर के अंदर बहुत पाँव का दर्द है, हाथों का दर्द है, सारे दर्द के साथ रहते हैं। అప్పులతో బాధపడే వాళ్ళు కొంతమంది, जो कोई ऐसा उधार में मतलब कोई पैसा लुट नहीं पाते ऐसा लोग, భర్త మారక పిల్లల మారక బాధపడే వాళ్ళు కొంతమంది, बच्चों के जीवन में नई बदलावट आया और पति के जीवन में बदलावट नहीं, ऐसा लोग है। వచ్చిన జీతం సరిపోక ఆర్థిక సమస్యలతో బాధపడేవారు మరికొంతమంది. जो तनख्वाह आते हैं लेकिन सब कुछ खो जाते, बिल्कुल वो कमी होता है। ऐसा ఇలాంటి పరిస్థితులు భౌతికంగా ఉన్నాయి. ऐसा समस्या भौतिक रूप से है। అది కొంతమందికి లేవు దేవుని కృప చేత. प्रभु की कृपा से कुछ लोग ऐसा समस्या में नहीं है। కానీ कारण ఆధ్యాత్మిక విషయాలలో आत्मिक जीवन में అందరి పరిస్థితి ఎలా ఉంది అంటే आत्मिक जीवन में सभी का परिस्थिति कैसा है? ఏదో ఒక విషయంలో లోపం కలిగే ఉన్నారు. कुछ ना कुछ समस्या में हर एक व्यक्ति रहता है। కొంతమంది పౌల్లా పరిగెడతారు, कोई पौल के समान दौड़ते, కొంతమంది దేవుణ్ణి చూసే కనులు కలిగి ఉంటారు, कोई लोग परमेश्वर को देखने का आंख रहता है, కొంతమంది దేవుని కొరకు ఇచ్చే చేతులు ఉంటాయి వాళ్ళకి. कोई परमेश्वर को देने के लिए भी हाथ रखते। కానీ కొన్ని విషయాల్లో లోపాలు కూడా ఉంటాయి. कुछ ना कमी होते, कुछ विषय में कमी होती है। ఇప్పుడు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, प्रभु आज प्रश्न पूछ रहा है, నీకు కోరిక ఉందా? आपका अंदर आशा है? ఏం కోరిక ఉండాలి? कौन सा आशा? నేను आपका యేసయ్యలాగా మారాలి అనే కోరిక ఉండాలి. ऐसा आशा होना, मैं यीशु मसीह के स्वरूप में बन जाऊंगा। దేవునికి స్తోత్రం కలుగును प्रभु को గాక. धन्यवाद हो। హల్లెలూయా. हालेलुया। యేసయ్యలా బ్రతకాలనే ఆశ ఉందా నీకు? यीशु मसीह के समान हम जीवन बिताओगे करके आशा है क्या? యేసయ్యలో లోపం ఉందా? यीशु मसीह के अंदर कोई कमी है क्या? యేసయ్యలో ఏమైనా అపవిత్రత ఉందా? यीशु मसीह के अंदर जो कोई अपवित्र है क्या? ఏమైనా ఉందా? है क्या? ఉందా లేదా? है क्या? यीशु मसीह के अंदर अपवित्र है क्या? చెప్పండి అమ్మా. बोलिए बोलिए। नहीं। దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి పరిశుద్ధత నాకు కావాలని ఆశ నీకుందా? ऐसा पवित्र जीवन मेरे अंदर होना करके आशा है क्या? ఉందా? है क्या आशा? ప్రభు అడుగుతున్నాడు ఈ రోజు. प्रभु पूछ रहा है आप लोग को, స్వస్థపడాలనే కోరిక నీకుందా? चंगा होना चाहते क्या? యేసయ్య రూపంలోనికి మార్చబడాలనే కోరిక నీకుందా? परमेश्वर के स्वरूप में बनना चाहते हैं क्या? పరిశుద్ధతలో యేసయ్యలాగా पवित्र के समान यीशु मसीह है। ఈ భూమి మీద జీవించే మన ప్రవర్తన విషయంలో యేసయ్య లాంటి ప్రవర్తన, इस धरती में जैसे यीशु मसीह के समान बनने के लिए जो जीवन है, యేసయ్యలాగా న్యాయంగా ఆలోచించడం, यीशु मसीह के जो न्याय के लिए जो सोचते हैं वैसा है। ఇది కావాలా నీకు? ऐसा ऐसा है क्या? నువ్వు ఆశపడితే చాలు, ऐसा आशा रखने से काफी है। ప్రార్థన చేస్తే చాలు, प्रार्थना करने से होगा, కాస్తో కోస్తో ప్రయత్నం చేస్తే చాలు. कुछ ना कुछ प्रयत्न करने से होता है। ఆ ప్రయత్నమే उस प्रयत्न के बारे में నిన్ను యేసయ్య రూపంలోనికి మారుస్తుంది. उसी प्रयत्न परमेश्वर के स्वरूप में बना देती है। యేసయ్య వ్యక్తిత్వం నీకు రావడానికి यीशु मसीह का समान व्यक्तित्व आने के लिए బైబిల్ గ్రంథమే నీకు దారి చూపెడుతుంది. ये बाइबल ग्रंथ आपको रास्ता बताते हैं। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। యేసయ్యలాగా నేను మారాలి అని అనుకుంటే यीशु मसीह के स्वरूप में बनना चाहते तो నువ్వు ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదవాలి. हर दिन परमेश्वर को वचन को अधिक समय पढ़ना है।
ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. परमेश्वर के चरणों में घुटने टेकर प्रार्थना करना है। ఆ మోకాళ్ళ ప్రార్థనే నిన్ను యేసయ్య రూపంలోకి మార్చేది. उस घुटने का स्वभाव है परमेश्वर का स्वरूप में बना। ప్రార్థన వాక్య ధ్యానము प्रार्थना और वचन ये दोनों है, నిన్ను యేసయ్యలోనికి మారుస్తుంది. हर एक व्यक्ति को परमेश्वर का स्वरूप में बना देते हैं। హల్లెలూయా. हालेलुया। కోరిక నీకుందా? आशा ऐसा है क्या? आशा है क्या? బాగుపడాలని కోరిక ఉందా? चंगा होना चाहते क्या? आशा है। యేసయ్యలా మారాలనే కోరిక నీకుందా? यीशु मसीह के स्वरूप में बनना क्या ఇప్పుడు आशा है యేసయ్యతో क्या? చెప్పు నువ్వు. परमेश्वर को पूछिए, యేసయ్యా, यीशु मसीह को कहो, యేసయ్యా, यीशु मसीह నాకు మారాలని ఉంది, मैं बदलना चाहता हूँ, నాకు మారాలని ఉంది, मैं बदलना चाहता हूँ, నీ రూపులోకి మారాలని ఉంది, आपका स्वरूप में बनना चाहता స్వస్థత हूँ, పొందాలని ఉంది. चंगा होना चाहता हूँ। నువ్వు నోటితో యేసయ్యతో చెప్పు. आप बोलिए, आपका मुंह खोलकर बोलिए, హృదయంలో నువ్వు ఆశపడి యేసయ్యతో చెప్పు. हमारे दिल से बोलिए, आशा रख ఆ लीजिए। ఆశను ఆ కోరికను దేవుడు ఆమోదిస్తాడు. उसी आशा को परमेश्वर ये रखते हैं। ఆశ గల ప్రాణమును ఆయన जो आशा रखता है ఆశీర్వదించే దేవుడు. उस आशा को ఆశ గల ప్రాణమును उस आशा को रखते हैं తృప్తిపరిచే దేవుడు. परमेश्वर। तृप्ति करने, संतृप्ति करने वाला हालेलुया। परमेश्वर। हालेलुया। చెప్పండి అందరూ జోర్సే బోలో హల్లెలూయా. जोर से बोलिए, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. 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 हालेलुया। हालेलुया। హల్లెలూయా. हालेलुया। ప్రియ దేవుని బిడ్డలారా, प्रियो परमेश्वर का संतान, యేసయ్య రూపంలోనికి నిన్ను మార్చేది यीशु मसीह के स्वरूप में तैयार होने के लिए వాక్యము. वचन, सिर्फ वचन। వాక్యము वचन యేసయ్య వ్యక్తిత్వాన్ని మనకు తెలియజేస్తుంది. यीशु मसीह के व्यक्तित्व को बारे में बताती है वचन। సార్ మేము చాలా సార్లు చదువుతున్నామండి, बहुत सारे लोग ऐसे बता, पास्टर साहब हम हर रोज बाइबल पढ़ते हैं కానీ మాకు అర్థం కావడం లేదు. लेकिन समझ में नहीं हो रहा है। బైబిల్ గ్రంథాన్ని बाइबल का जो ग्रंथ है, ఏ విధంగా చదివితే మనకు బైబిల్ అర్థమవుతుందో, बाइबल किस प्रकार से पढ़ने से हमको समझ में होता है, బైబిల్ ఎలా చదివితే మనం బైబిల్లో ఉన్న యేసయ్యను చూడగలుగుతామో, कैसे पढ़ने का तो प्रभु को देख सकते हैं, वैसे మనకు దారి చూపించడానికి हमको रास्ता बताने के लिए కొంతమంది దైవజనులు మనకు పెట్టాడు. कुछ भक्तों को हमारा सामने रखा है। దేవునికి స్తోత్రం. प्रभु को धन्यवाद हो। చదివేస్తే अगर पढ़ने से మనకు అర్థమైపోద్ది అనుకోవడానికి లేదు. पढ़ने से हमको समझ में नहीं होता करके हम ऐसे सोचना కొన్ని नहीं। విషయాలు అర్థమవుతాయి, कुछ बात समझ में आता है, కొన్ని విషయాలు మనకు అర్థం కావు. कुछ बात तो समझ में नहीं होता है। అర్థం కాని విషయాలను जो ना समझते उस बात को మనకు అర్థమయ్యే రీతిగా చెప్పడానికి हम सरल भाषा में अर्थ होने के लिए అనేక మంది దైవజనుల్ని దేవుడు లేవనెత్తాడు. परमेश्वर हर एक व्यक्ति को, दासों को खड़ा किया है परमेश्वर। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रियो, ఆంధ్రప్రదేశ్ లో आंध्र प्रदेश में దేవుడు ఒక ప్రవక్తను నిలవబెట్టాడు. एक वक्ता को खड़ा किया है। ఆయన దేవుని చేత పంపబడిన वो ప్రవక్త. परमेश्वर से भेजा गया वक्ता है। वो హైదరాబాద్ నగరంలో हैदराबाद शहर में 45 సంవత్సరాలుగా कम से कम 40 समय से ఒక ప్రవక్త దేవుని కోసం పనిచేస్తూ ఉన్నాడు. एक वक्ता प्रभु के लिए खड़ा होकर काम कर रहा है। ఆ ప్రవక్త ద్వారా उस प्रवक्ता के जरिए కొన్ని పుస్తకాలు దేవుడు రాయించాడు. परमेश्वर कुछ किताब लिखने के लिए कहा है। ఆ పుస్తకాలు దేనికి అనుకుంటున్నారు? कुछ किताब क्यों है, किस काम के लिए है? బైబిల్లో ఉన్న యేసయ్య बाइबल के अंदर जो यीशु मसीह को ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు, उनका व्यक्ति कैसे है करके समझ में ఆయన మనం ఎలా అర్థం చేసుకోవాలో, उनको कैसे समझ में समझाना, प्रभु को బైబిల్ని ఎలాగ అర్థం చేసుకోవాలో बाइबल को कैसा समझने होने के लिए, అందరికీ తెలియజేయడం కొరకు सभी को पता होने के लिए ఆ ప్రవక్త ద్వారా కొన్ని గ్రంథాలు రాయించాడు. उस वक्ते के द्वारा कुछ किताब लिखी गई हुए है। అవన్నీ తెలుగులో ఉన్నాయి. कुछ अभी हर एक किताब अभी अपनी मातृभाषा तेलुगु में है। కొన్ని మాత్రమే कुछ किताब హిందీ భాషలోకి తర్జుమా చేశారు. हिंदी भाषा में अनुवाद किया गया है। అవి చాలా ఖరీదైన పుస్తకాలు. बहुत कीमती किताब है।
చాలా విలువైన పుస్తకాలు, बहुत कीमती है उस किताब। ఎంతో అద్భుతమైన సమాచారం అందులో ఉంది. बहुत अद्भुत समाचार उस किताब के अंदर मिलती है। ఆ పుస్తకాలు చదవడం ద్వారా उस किताब को पढ़ने के द्वारा ఈ బైబిల్ ఇంకా బాగా మనకు అర్థం అవుతుంది. इस बाइबल पूरा सरल अच्छी तरह समझते हैं बाइबल को। బైబిల్లో మనకు అర్థం కాని సంగతులను जो बाइबल को अगर हमको समझ में नहीं और उस बातों को విడమర్చి చెప్పారు ఆ గ్రంథాల్లో. अलग करके अच्छी तरह लिखा है उस ग्रंथ के उस किताब के अंदर। దేవునికి స్తోత్రం. प्रभु को धन्यवाद। ఇదంతా దేనికోసం చెప్తున్నాను? ये इस सारे बात क्यों बता रहे हैं? యేసయ్యలాగా మారాలనే కోరుకుంటే తప్ప, ईसा मसीह का समान बनने के लिए आशा रखते हैं। ఆ ఆశ ఉంటే తప్ప उस आशा होगा तो ఈ పుస్తకాలు కూడా చదవద్దు. आशा नहीं हो तो ये किताब भी नहीं पढ़ना। బైబిల్ చదివినా ఏ ఆశ ఉండాలి నీకు? बाइबल पढ़ने से कौन सा आशा होना है? యేసయ్యలా మారాలని ఆశ ఉండాలి. यीशु मसीह के समान स्वरूप में बनने की आशा होना जरूरी है। యేసయ్యలాగా మారితేనే यीशु मसीह का स्वरूप में बनने के बाद పరలోకానికి వెళ్ళాక स्वर्ग राज्य में प्रवेश करेंगे तो ఆయనతో పాటు उनके साथ ఆయన సింహాసనం మీద उस सिंहासन के మనం ऊपर కూర్చోగలుగుతాం. उस सिंहासन के ऊपर हम बैठ सकते యుగ हैं। యుగాలు సంతోషించగలుగుతాం. हर युग युग हम वहां पर खुशी रहेंगे। అటువంటి భాగ్యం మనకు కలగాలంటే ऐसा भाग्य हमको होने के लिए తప్పకుండా మనం जरूर हम ఎక్కువ సమయం ప్రార్థన చేయాలి. हर समय कम से कम प्रभु के हर समय प्रार्थना करना है। ఎక్కువ సమయం వాక్యాన్ని చదవాలి. काफी समय परमेश्वर का वचन पढ़ना है। వాక్యాన్ని మనకు అర్థమయ్యేలాగా వివరించేలాగా ఏ పుస్తకాలైతే దైవజనులు రాశారో ఆ పుస్తకాలు కూడా మనం చదవాలి. जो दूसरा वक्त जो बाइबल को हम समझ में होने के लिए दूसरा जो किताब लिखते हैं सरल भाषा में उस किताब को भी पढ़ना जरूरी है। యేసయ్య చెప్పిన మాట మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. यीशु मसीह जो कहा वो बात दोबारा में हम बताते हैं। స్వస్థపడాలనుకుంటున్నావా? चंगा होना चाहते నీ పరుపెత్తుకుని నడు. आपका जो बेड है उठाकर ले जाओ। అంటే నువ్వు చిన్న ప్రయత్నం చేయి. आप छोटे से प्रयत्न करना है। నువ్వు ప్రతిదానికి ప్రయత్నం చేయాలి. हर एक काम के लिए प्रयत्न करना है। ఏ ప్రయత్నం చేయకుండా మంత్రాలు వేయడు దేవుడు. कुछ भी काम नहीं करने के मतलब प्रयत्न नहीं करने के कुछ मंत्र करके बताते हैं। ఏ మంత్రాలు లేవు మన దగ్గర. कोई मंत्र तंत्र नहीं है। యేసయ్య మంత్రాలు దేవుడు కాదు. यीशु मसीह जो तंत्र मंत्र का परमेश्वर ప్రేమ नहीं है, కలిగిన దేవుడు. प्रेम से है। నువ్వు ఆశపడి अगर आशा रखकर చిన్నపాటి ప్రయత్నం చేస్తే छोटी से प्रयत्न करने ఆ से ప్రయత్నాన్ని దేవుడు ఫలింపజేస్తాడు. उसी प्रयत्न को फल सफल देने वाला प्रभु है। ఏం ప్రయత్నం చేయాలి? कौन सा प्रयत्न करना है? ఆశ, आशा, విశ్వాసము, विश्वास, ప్రార్థన, प्रार्थना, వాక్య ధ్యానం. वचन की ఇంతే. यही है बस। ఇవి నువ్వు చేయగలిగితే यही करने से రోజు రోజు दिन प्रतिदिन యేసయ్య రూపులోకి మారిపోతావు. दिन प्रतिदिन यीशु मसीह के स्वरूप में बन ఎప్పుడు ఈ जाओगे। లోకాన్ని వదిలిపెడతామో తెలీదు. जब इस धरती को कब छोड़ के जाएंगे पता ఈ नहीं। రోజు మనం ఉన్నాం, రేపు ఉంటామని నమ్మకం లేదు. आज हम जिंदा है, कल होगा नहीं होगा पता नहीं किसको। ఈ లోకాన్ని వదిలే లోపుగా इस दुनिया को छोड़ने के समय రక్షణ పొందిన ప్రతి విశ్వాసి हर एक जो उधार पाया हर एक व्यक्ति సంపూర్ణంగా యేసయ్యలాగా మార్చబడాలి. संपूर्ण रीति से यीशु मसीह का समान बनना। యేసయ్య నిన్ను ఎలా చెక్కాలనుకున్నాడో అలా నువ్వు చెక్కబడాలి. परमेश्वर आपको कैसे रखना चाहते, कैसे करना चाहते, उसके लिए ఆ కారణం చేతనే उसी कारण के द्वारा మిమ్మల్ని ప్రోత్సహించడానికి, आप लोग को एनकरेज प्रोत्साहित कर रहे हैं। మిమ్మల్ని యేసయ్య పోలికలోనికి చెక్కడానికి यीशु मसीह के समान उनके स्वरूप में बनाने के लिए దేవుడు మమ్మల్ని పంపించాడు. हमको परमेश्वर यहाँ पर लेकर आया है। ఇందాక చెప్పాను, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రవక్త రాసిన గ్రంథాలను గురించి. अभी पहले मैंने बताया आंध्र प्रदेश में जो वक्ता है उस किताब का बारे में बताया है। ఆ గ్రంథాలు అన్ని మేము తేలేదు కానీ उस ग्रंथ सभी हम कुछ नहीं लेकर आया है, కొన్ని మీ దగ్గర తీసుకొచ్చాం. कुछ किताब हम लेकर आया है। అవి కొనుక్కోమని నేను చెప్పట్లేదు, वो अगर आप लोग खरीदने के लिए हम नहीं बता रहे, అవి అమ్ముకోవడానికి మేము రాలేదు. हम बेचने के लिए हम नहीं आया है। నా ప్రేమతో కొన్ని పుస్తకాలు తెచ్చాను, మీకు ఇస్తాను. हम प्रेम करके कुछ किताब लेकर आया है। అవి చదవడం ద్వారా उस किताब पढ़ने के బైబిల్ द्वारा ఇంకా మీకు బాగా అర్థం అవుతుంది. बाइबल अच्छी रीति से समझ में होता है। బైబిల్ ఎప్పుడైతే నీకు బాగా అర్థమైందో बाइबल
समझ में होने के बाद బైబిల్లో ఉన్న యేసై నీకు అర్థమవుతాడు. बाइबल के अंदर जो यीशु मसीह समझ में आता है, యేసైలాగా మారడానికి నీకు అవకాశం కుదురుతుంది. यीशु मसीह के स्वरूप में बनने के लिए एक मौका मिलता है। దేవునికి స్తోత్రం प्रभु కలుగును को గాక. धन्यवाद हो। మీకు ఒకవేళ ఆశ ఉంటే, अगर आप लोग के जीवन में आशा है, ఏ ఆశ? कौन सी आशा? యేసైలా మారాలని ఆశ ఉంటే यीशु मसीह के समान बनने के लिए आशा है। నేను ఇచ్చిన పుస్తకాలు చదవండి. अगर आशा होगा तो मैंने जो किताब देता हूँ वो किताब पढ़ लीजिए। ఆశ లేకపోతే వద్దు, తీసుకోవద్దు. अगर जिनका पास आशा नहीं है, लेना नहीं है। అది ఊరికనే ఏదో ఫ్రీగా వచ్చిన పుస్తకాలు కాదు అవి. वो ऐसा हमको जो मुफ्त में मिला ऐसा किताब नहीं है। అవి ఏదో ఫ్రీగా ఎక్కడో పడేస్తే తెచ్చినవి కాదు. अगर कोई मुफ्त में ऐसा फेंका हुआ किताब नहीं लाया हमने। డబ్బులు పెట్టి నేను కొని తీసుకొచ్చాను. हम कीमती के साथ हमने कुछ मतलब मंगाया है। కాబట్టి इसलिए నేను యేసైలాగా మారాలి సార్, मैं यीशु का समान मानना सर, ఆయన పోలిక నాకు రావాలండి, यीशु मसीह का स्वरूप मेरे अंदर आना है నా सर। చిన్న ప్రయత్నం నేను చేస్తానండి मैं छोटे से प्रयत्न करना चाहता हूँ। అన్నవారు ऐसा जो सोचते हैं, మీకు ఆ పుస్తకాలు ఇస్తాను. ऐसा जो विचार करते हैं, उनके लिए किताब हम दे చదవండి, బైబిల్ చదవండి, देंगे। बाइबल पढ़ लीजिए, ప్రార్థన చేయండి. प्रार्थना कर दीजिए। సార్ ప్రార్థన చేయలేకపోతున్నాం సార్, सर हम प्रार्थना कर नहीं पा रहे, ప్రార్థన చేస్తుంటే నిద్ర వచ్చేస్తుందండి, प्रार्थना करते समय सो रहा है, ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను కానీ నీరసం వచ్చేస్తుందండి, प्रार्थना करने के समय हम यही सब हो रहा है, ప్రార్థన చేస్తున్నాను ఏకాగ్రత కుదరట్లేదండి, प्रार्थना करने के समय पूरा जो है नहीं है, ఒకటి అడుగుతున్నాను ఇంకోటి ఆలోచిస్తున్నానండి, अगर कुछ मांग रहा हूँ दूसरा हो रहा है। మోకాళ్ళేసి ఏసై దగ్గర ఉన్నాను అనుకుంటున్నాను కానీ ఊరంతా తిరుగుతున్నాను సార్, घुटने टेके मैं यीशु मसीह के पास है करके मैं सोच रहा हूँ, लेकिन पूरा गुम रहा हूँ। మోకాళ్ళేసి ఇంట్లో ఉంటున్నాను, నా మైండ్ లోకం అంతా తిరుగుతుందండి, घुटने टेके घर के अंदर है, लेकिन मेरे दिमाग तो विचार पूरा दुनिया को देख रहा है। నాకు ఏకాగ్రత కలగట్లేదు సార్, जो दृष्टि नहीं मिल रहा है। చాలా సేపు మోకాళ్ళు వేసిన అసలు నాకు ప్రార్థన ఏకాగ్రత కుదరట్లేదు. बहुत समय घुटने होकर प्रार्थना किया, लेकिन उससे नजर को देख नहीं पा रहे उसको। ఈ సమస్య నీకుంటే ऐसा समस्या है, ఈ రోజు నేను మీకోసం ప్రార్థన చేస్తాను. आज उसी के लिए प्रार्थना करते हैं। ऐसा యేసు समस्या होता క్రీస్తు నామములోకి మీకు విడుదల है। వస్తుంది. यीशु मसीह के नाम में पूरा ఎన్ని దినాలుగా నువ్వు ఏకాగ్రత లేకుండా ఉన్నావు, ఆ సమస్య నుంచి ఇప్పుడు విడుదల कितना పొందుతావు. सालों से ऐसा परिस्थिति में है, आज हम प्रार्थना करेंगे सारे परेशान। ఎన్ని రోజులుగా నువ్వు ప్రార్థన చేసుకోలేకపోతున్నావు, ఈ రోజు నీకు ప్రార్థన చేసుకునే అభిషేకం నీ మీద దిగి వస్తుంది. कितने सालों से प्रार्थना कर नहीं पा रहे, आज हम प्रार्थना करें तो प्रभु की आत्मा काम करेंगे। ఏ దుష్టాత్మ శక్తులైతే నీకు ప్రార్థనకు ఆటంకంగా నిలబడతాయి వాటన్నిటిని ప్రభు ఎలగొట్టబోతున్నాడు. दुष्टात्मा को कोई ऐसा परेशान करने वाला आत्मा को हम दूर करने देते। నీ మనసులో ఉన్న ప్రతి ఆటంకాలని దేవుడు తొలగించబోతున్నాడు. जो भी है आपके अंदर, जो उसी सारे समस्या को दूर ప్రతి करने जा रहे हैं। సమస్యకు ఈ దినం పరిష్కారం దేవుడు ఇవ్వబోతున్నాడు. हर एक समस्या का आज परमेश्वर कुछ दे रहा है। నువ్వు कुछ समस्या का ఆశపడినట్లయితే समाधान। ప్రభు విడిపిస్తాడు నిన్ను. आशा रखे हो तो परमेश्वर जरूर छुड़ा लेगा। ఆశపడని వాడిని దేవుడు ఆశీర్వదించడు. जो आशा नहीं रखते उनको कभी आशा नहीं ఆశపడని करेगा। వానికి ఆశీర్వాదం దొరకదు. जो आशा नहीं रखते उनको आशीष नहीं मिलेगी। నిజంగా నువ్వు ఆశపడినట్లయితే सही सचमुच परमेश्वर का ऐसा आशा ప్రభువా रखते। నన్ను దర్శించు అని అడుగు. परमेश्वर मुझे दर्शन पाओ करके ప్రభువా प्रार्थना నన్ను करने से। దర్శించు అని అడుగు. परमेश्वर दर्शन पाओ करके सोचेंगे మోకాళ్ళేసి तो घुटने टोकर చేతులెత్తి हाथ उठाकर ప్రభువా నన్ను దర్శించు అని అడుగు. प्रभु हमको दर्शन पाओ करके प्रार्थना करने से మోకరించండి అందరూ सब కూడా. घुटने टोके करेंगे। सब ప్రభువుని घुटने అడగండి टोकेंगे, ఇప్పుడు ఈ घुटने टोके। సమయంలో. सभी लोग घुटने टोक ప్రభువుని जाएंगे। అడగండి ఈ సమయంలో. प्रभु को प्रार्थना करेंगे। प्रभु से దేవా पूछिए, నేను ఆశపడుతున్నాను నాయనా. प्रभु मैं आशा रख रहा నన్ను हूँ, బాగు చేయి ప్రభువా. मुझे सब कुछ ठीक कर दीजिए करके हम నన్ను कहते हैं। బాగు చేయి ప్రభువా. मुझे सब कुछ ठीक करा నన్ను दीजिए, బాగు చేయి ప్రభువా. ठीक करा दीजिए प्रभु, నన్ను విడిపించు ప్రభువా. छुड़ा लीजिए प्रभु, నన్ను బాగు చేయండి నాయన. सारे समस्या को सुधार दीजिए యేసు पिता। నామములో అద్భుతం జరుగును గాక. यीशु मसीह के नाम से अद्भुत कार्य होने యేసు पाए। నామములో విడుదల కలుగును గాక. यीशु मसीह के नाम से